రీసెంట్గా డిఎఫ్ఐసి మిసైల్ ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఈ ప్రయోగాన్ని ఏ దేశం నిర్వహించింది, దీనికి సంబంధించినటువంటి ఫీచర్స్ ఏంటి అనే అంశాలను ఈ వీడియోలో చూద్దాం. డిఎఫ్-5సి డాంగ్ఫెంగ్ 5సి మిసైల్, దీన్ని ఇటీవల చైనా దేశం పరీక్షించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఫీచర్స్ చూద్దాం. అసలు డిఎఫ్-5సి మిసైల్ అనే కాదు, ఏదైనా మిసైల్ న్యూస్లో వచ్చినట్లయితే దానికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ని చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అది ఏ విధంగా అంటే, ఆ మిసైల్ ఏ టైప్ మిసైల్, దాని యొక్క రేంజ్ ఎంత, దానిలో యూజ్ చేసినటువంటి ప్రొపల్లెంట్ ఏంటి, దానిలో యూజ్ చేసినటువంటి టెక్నాలజీ ఏంటి, అంతేకాకుండా దాని యొక్క లాంచింగ్ స్టేషన్ ఏంటి, ఈయన 5 అంశాల ఆధారంగా ఒక క్షిపణికి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు డిఎఫ్-5సి మిసైల్కి సంబంధించి తెలుసుకుందాం. ఇది ఏ టైప్ మిసైల్ అంటే ఐసిబిఎం, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. అంటే ఒక ఖండం నుంచి మరో ఖండానికి ప్రయాణించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీని యొక్క రేంజ్ ఎంత అంటే 20,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. దీనిలో యూజ్ చేసినటువంటి ప్రొపల్లెంట్ అంటే ఇంధనం ఏంటి అంటే లిక్విడ్ ప్రొపల్లెంట్, ద్రవ ఇంధనాన్ని ఇందులో యూజ్ చేశారు. దీని యొక్క లాంచింగ్ స్టేషన్ ఏంటి అంటే అండర్ గ్రౌండ్ సిలోస్. అంటే అండర్ గ్రౌండ్ సిలోస్ అంటే ఏంటంటే భూమి లోపల కాంక్రీట్తో నిర్మించినటువంటి ఒక గది లేదా నిర్మాణము. సాధారణంగా దీని యొక్క లోతు అనేది 10 నుంచి 100 మీటర్ల లోతు వరకు ఉంటుంది. దీనిలో క్షిపణిని దాచిపెట్టుకోవచ్చు లేదా అక్కడి నుంచి క్షిపణిని ప్రయోగించవచ్చు. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే సాలిస్ అంటే భూమి లోపల రహస్యంగా నిర్మించినటువంటి ఒక క్షిపణి గదినే సాలిస్ అంటారు. ఇక దీనిలో యూజ్ చేసినటువంటి టెక్నాలజీ ఏంటి అంటే ఎంఐఆర్వి టెక్నాలజీ. దీని యొక్క సామర్థ్యం ఎంత అంటే 10 అణువార్ హెడ్లు మోసుకొని వెళ్ళగలదు ఈ డిఎఫ్-5సి మిసైల్. అసలు ఎంఐఆర్వి అంటే ఏంటి అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. దీని యొక్క సాంకేతికత ఏంటంటే ఈ మిసైల్ ద్వారా, అంటే ఈ సాంకేతికత ద్వారా ఒకే మిసైల్లో అనేక రకాలైనటువంటి వార్ హెడ్లను ఉపయోగించి ఒకేసారి అనేక లక్ష్యాలను లేదంటే అనేక ప్రాంతాలను నాశనం చేయగల టెక్నాలజీనే ఎంఐఆర్వి టెక్నాలజీ అంటారు. ఇది డిఎఫ్-5సి మిసైల్కి సంబంధించినటువంటి సమాచారం. ఇక బేసిక్ ఇన్ఫర్మేషన్, ఒక మిసైల్కి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్పుకున్నాం, అది ఏ టైప్ మిసైల్, దాని యొక్క రేంజ్ ఎంత, దానిలో యూజ్ చేసినటువంటి ప్రొపల్లెంట్ ఏంటి, దానిలో యూజ్ చేసినటువంటి టెక్నాలజీ ఏంటి, ఇంకా దాని యొక్క లాంచింగ్ స్టేషన్ ఏంటి.